హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది అంతకుముందు రాఖీ పండుగ రోజు పెట్టాను కదా, ఇవి కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. రాఖీ పండుగ రోజు అయితే మా అన్నయ్య రాఖీ కడితే ఏమి ఇవ్వలేదు. ఇంకా తర్వాత మా వదిన ఇంటికి పిలిచి చీరలు పెట్టిందనమాట. ఆ రోజు మా వదినకి రావడానికి కుదరలేదు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వచ్చేది ఆ వీడియోనే. ఇవి కొన్ని క్లిప్పింగ్స్ ముందు యాడ్ చేశాను అనమాట. ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే కడతాము. ఈ సంవత్సరము కుదరక ఇంకా మా ఇంట్లోనే కట్టామన్నమాట. ఇంకా మేమైతే ఏం చేసామో అవన్నీ వీడియో తీశాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బొట్టు పెట్టేసి చీర పెట్టిందనమాట, తాంబూలం పెట్టేసి పెట్టింది. ఇంకా నాకు పెట్టిన తర్వాత ఇంకా మా చెల్లెలకి కూడా అట్లాగే బొట్టు పెట్టేసి ఇంకా తాంబూలం పెట్టి చీరలో పెట్టిందనమాట. ఎప్పుడైనా సరే ఆడపిల్లలకి ఇట్లా చేస్తేనే మంచిదండి. ఇంకా పసుపు పూసి వేసింది ముందే. మేమైతే ఏ చేసినా నవ్వుకుంటూ చేయాలి కాబట్టి ఇంకా ఏదైనా నవ్వుతూనే ఉంటాము. ఇంకా మా చెల్లెలు అయితే చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నవ్వుతూనే ఉంటుంది అనమాట. పుట్టింటికి వచ్చినప్పుడు అట్లా నవ్వుకుంటానే చేసుకోవాలా ఏదైనా. పసుపు అయితే ముందే పూసిందిలేండి, ఆ క్లిప్స్ తర్వాత పెట్టాను. ఇంకా ఏదైనా కూడా మా వదిన కూడా మాకు కలిసిపోయి నవ్వుకుంటానే ఉంటామన్నమాట. ఇంకా మాకు కూడా మా వదిన మేము అందరం కలిసామంటే ఇంకా నవ్వుతానే ఉంటాము. ఎవరికైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు అదే కదండి, ఆనందంగా ఉండటమే కదా కావాల్సింది. ఇంకా మా చెల్లెలకు కూడా పసుపు పూసేసింది. ఇంకా మా వదిన వచ్చి మా బావ కూడా రాఖీ కట్టింది. అప్పుడే చీర పెట్టేశాను ఆ రోజు. వచ్చి వెమ్మటనే వెళ్ళిపోయిందనమాట. తను మాకు పెడతానికి కుదరలేదని చెప్పి ఇంకా ఈరోజు పిలిచింది. ఇంకా మేము ఇదంతా అయిపోయిన తర్వాత వినాయకుడి గుడికి వెళ్ళామన్నమాట ఆటోలో. అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఒక వినాయకుడి స్వామి గుడి ఉంది. ఇంకా వెళ్తా సరదాగా అట్ట నవ్వుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళాము. ఇంకా ఇది ఏమన్నా అద్దంకి బస్ స్టాండ్ ఎదురనమాట. అక్కడ ఒక మసీదు ఉంటుంది, ఆ మసీదు పక్కన ఈ వినాయకుడి గుడి పక్కన ఏమన్నా శివుడి గుడి ఉందన్నమాట. ఇంకా శివుడి గుడిలో అది తర్వాత వీడియో పెడతానండి. ఇదైతే వినాయకుడి గుడిలోదేనమాట. గుళ్ళో పంతులు గారు అయితే లేరు, పక్కన శివాలయంలో ఉన్నారనమాట. అందుకని చెప్పి మేము ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా ప్రదక్షిణ చేసేసి వచ్చేసాము. ఇంకా నాకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఫీలింగ్ ఇంకా పోలేదు ఇన్ని సంవత్సరాలైనా కూడా. ఇంకా ఇటు సైడ్కి ఏమన్నా ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఇంకా వినాయకుడికి ఏమన్నా పల్లకి సేవ చేస్తారు అట్లుందండి. గరికతోటి అలంకరించింది. ఇదేనండి ఈరోజుకి.